Hi friends, today we are going to discuss about TET previous year question paper which is held on 21st May of 2024. Shift 1 paper that we are going to discuss. Let us see the first question. This is our first question, that is of if 0.732 bar over 32 is equal to x by y and in its simplest fractional form, then y minus x we are asked to find out. Okay, మనకి ఏమి ఇచ్చినాడు 0.732 బార్ ఓవర్ 32. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసినాడట. అది కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. ఉంటే అది ఎక్స్ బై వై అయితే వై మైనస్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. అంటే దీన్ని పీ బై క్యూ ఫామ్లో రాయాలి. సో జనరల్గా డిస్క్రిప్టివ్ ఫామ్లో చేస్తే మన 3/2 దీన్ని పీ బై క్యూ ఫామ్లో రాయాలంటే లెంత్ ఆన్సర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ద షార్ట్ కట్. To convert this into p by q form, what I'm going to do is I'm going to write the same number as Sicily without using decimal point and without using a bar. ఓకేనా, బార్ లేకుండా డెసిమల్ పాయింట్ లేకుండా రాసేసుకొని మొత్తం నెంబర్లోంచి అసలు బార్ లేని నెంబర్ ఏది 7. సో ఆ 7ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డినామినేటర్ అంతా మనకి దీనిపైన ఆధారపడుతుంది. దీన్ని ఏమంటాం అంటే హోల్ డెసిమల్ పార్ట్ అంటాం. ఈ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతుందో, అంటే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ అప్లికేబుల్గా ఉంటుందో అన్ని 9s తీసుకోవాలి. అండ్ డినామినేటర్లో డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్కి బార్ అప్లికేబుల్గా లేదు, 7 అనే ఒకే ఒక డిజిట్కి బార్ అప్లికేబుల్గా లేదు కాబట్టి దాని బదులు ఒక 0 తీసుకోవాలి. గింతే. సో దీన్ని 732 మైనస్ 7 దట్ ఈస్ 725/990. ఓకేనా, సో దీన్ని 5 టేబుల్తో డివిజిబుల్ చేయొచ్చు. సో అన్డివైడింగ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ అదన 145. సో 198. This is equals to x by y. On comparing it, you will get x is equals to 145, y is equals to what? 198. మనం కనుక్కోవాల్సింది ఏంటి? y మైనస్ x అంటే 198 మైనస్ 145 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 53 వస్తుందండి. ఇది ఫస్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇన్ దిస్ ఆన్సర్ ఆప్షన్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, now let us see the next question. Okay, in the next question we have given that if sin of a plus 4b is equals to 1 and cos of a plus 2b is equals to 1/2, where a is greater than b and a and b are acute angles, then the values of a angle a, the value of angle a. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ 4b ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. సైన్ టేబుల్లో, స్టాండర్డ్ వాల్యూ టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది సైన్లో? అంటే 90. అంటే ఇండైరెక్ట్గా ఏ ప్లస్ 4b వాల్యూ మనకు 90 ఇచ్చినట్టే. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ 2b వాల్యూ ఎంత ఇచ్చినాడు? 1/2 ఇచ్చినాడు. కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది అంటే కాస్ 60 అని. అంటే మనకు ఏమిచ్చినాడు? ఏ ప్లస్ 2b వాల్యూ కూడా మనకు ఏమొస్తుంది? ఏ ప్లస్ 2b వాల్యూ 60 degrees అవుతుంది. నేను దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని చూస్తున్నాను. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసి మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కోవాలంటే నేను బీని ఎలిమినేట్ చేయాలి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. సో దీని ఏమొస్తుంది? 2a ప్లస్ 4b దట్ ఈస్ ఈక్వల్స్ టు 120. సో దీంట్లోంచి అంటే 2 టైమ్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ లోంచి నేను ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 2 టైమ్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఇస్ వాట్? 2a ప్లస్ 4b దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 అండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ వాట్? a ప్లస్ 4b దట్ ఈస్ ఈక్వల్స్ టు 90. ఇప్పుడు వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆన్ సబ్ట్రాక్టింగ్ ఇట్ చూడండి, 2a మైనస్ a 1a అండ్ 4b మైనస్ 4b ప్లస్ 4b మైనస్ 4b అంటే 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 మైనస్ 90 దట్ ఈస్ 30 degrees. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 30 degrees వచ్చేసింది. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, నౌ లెట్ us see the next question. The next question, a circular flower bed is surrounded by the path with a uniform width and area of that path is 263.73 meters square. Then the diameter of the flower bed is 8 meters. Then what we are asked to find out? We are asked to find the width of the
పాత్. ఒక సర్క్యులర్ ఫ్లవర్ బెడ్. ఇది ఫ్లవర్ బెడ్. దీని డయామీటర్ ఎంత ఇచ్చినాడు మనకి 8 మీటర్స్ ఇచ్చినాడు. డయామీటర్స్ 8 మీటర్స్ అంటే రేడియస్ ఎంత వస్తుంది 4 మీటర్స్ అవుతుంది. సో దీని చుట్టూ యూనిఫామ్ విడ్త్ లో ఒక పాత్ ఉంది. ఓకే, ఇది యూనిఫామ్ విడ్త్ అనుకుందాం. ఇది యూనిఫామ్ లో లేదు, నేను చేసింది ఈక్వల్ విడ్త్ లో లేదు అందుకని అనుకోవాలి. సో ఇప్పుడు దీని విడ్త్ నేను ఎక్స్ అనుకున్నట్లయితే మనం అడుగుతున్నది ఏంటి, ఈ ఏరియా ఆఫ్ రింగ్ ఇచ్చినాడు అంటే ఈ ఏరియా ఆఫ్ పాత్ ఇచ్చినాడు అంటే ఇది ఇండైరెక్ట్ ఒక రింగ్ ఫామ్ అయింది. ఓకేనా, ఇది ఒక రింగ్ ఫామ్ అయింది. దీని ఏరియా ఇచ్చినాడు. ఈ ఏరియాని యూజ్ చేస్తూ మనం ఏం కనుక్కోవాలి, విడ్త్ ఆఫ్ ది పాత్ కనుక్కోవాలి. ఓకేనా, సో మనం ఏమనుకుంటున్నాను, మనకి ఏమి ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ రింగ్ ఇచ్చినాడు. ఓకేనా, నేను ఇన్నర్ సర్కిల్ రేడియస్ 4 మీటర్స్, అవుటర్ సర్కిల్ రేడియస్ మనకు తెలియదు కాబట్టి దాన్ని క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాను. ఓకేనా, let outer circle radius is capital R and inner circle radius is small r. Small r given as a 4 meters, capital R we don't know. So by using that capital R అంటే మనం ఫస్ట్ క్యాపిటల్ ఆర్ కనుక్కొని విడ్త్ ఆఫ్ ది పాత్ కనుక్కోవాల్సి వస్తుంది. సో మనకి ఇచ్చింది ఏంటి, ఏరియా ఆఫ్ రింగ్, దట్ మీన్స్ పై ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, దట్ ఈస్ గివెన్ యాజ్ 263.76 మీటర్స్ స్క్వేర్ అండి. ఓకేనా, సో 5 వాల్యూ మనం ఏం తీసుకున్నాడు 3.14 కాబట్టి 3.14 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇస్ వాట్ 4 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 263.76. ఇక్కడ ఈ 3.14 ఈజ్ అ మల్టిప్లయర్, ఇది వచ్చేస్తే డివైజర్ అవుతుంది. దీని నుంచి మనకు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 263.76 బై 3.14. ఓకే, ఈ రెండు నెంబర్స్కి డెసిమల్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ సేమ్ కాబట్టి మనం క్యాన్సిలేట్ చేసుకోవచ్చు, డెసిమల్ పాయింట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఈ న్యూమరేటర్ని 314తో డివైడ్ చేస్తే మనకు 84 వస్తుందండి. 314 1 ద 314 314 84 మనకు 26,376 వస్తుంది. అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ 16 is equals to 84. From this capital R square is equal to 84 plus 16. 84 plus 16 ఎంత వస్తుందండి 100 వస్తుంది. సో capital R square is equals to 100. From this we get the value of R is equal to square root of 100, that is 10 వస్తుందండి. ఓకే, మనకు కనుక్కోవాల్సిందంటే అవుటర్ సర్కిల్ రేడియస్ కాదు, మనం విడ్త్ ఆఫ్ ది పాత్ కనుక్కోవాలి. విడ్త్ ఆఫ్ ది పాత్ కనుక్కోవాలి కాబట్టి మనకు విడ్త్ ఆఫ్ ది పాత్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, అంటే అవుటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్. అవుటర్ రేడియస్ ఈస్ 10 యూనిట్స్ 10 మీటర్స్, ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఈస్ 4 మీటర్స్. సో విడ్త్ ఆఫ్ దిస్ ఈస్ వాట్ 6 యూనిట్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, సో లెట్ us see the next question. And in this what we are asked to find out, choose the measurements from the following with which a triangle can be constructed. అంటే మనకు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఇచ్చినాడు, కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చినాడు, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అట్లా. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఏ మెజర్మెంట్స్ యూజ్ చేసి ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని అంటున్నాడు. ఇది ఏ స్టాండర్డ్ క్వశ్చన్ అంటే 7th స్టాండర్డ్ క్వశ్చన్ అండి. 7th స్టాండర్డ్లో ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఫస్ట్ బిట్లోంచి వచ్చిందండి ఇది. ఓకేనా సార్, ఇది ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోగలుగుతాం అంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్లోని సమ్ ఆఫ్ ఎనీ 2 sides మస్ట్ బి గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. దీన్ని ఏమంటాం అంటే సైడ్ సమ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఏ మెజర్మెంట్స్ అయితే సైడ్ సమ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయో ఆ మెజర్మెంట్స్ తోటి మాత్రమే మనకు ట్రయాంగిల్ని ఫామ్ చేసుకోగలుగుతాం. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో నువ్వు ఏబి అండ్ బిసి రెండు సైడ్ తీసుకున్నావు అనుకో, అప్పుడు థర్డ్ సైడ్ ఏమవుతుంది ఏసీ. అంటే ఈ సమ్ ఆఫ్ దీస్ టూ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏబి, ఇఫ్ ఐ టేక్ బిసి అండ్ ఏసీ, అప్పుడు థర్డ్ సైడ్ ఏమవుతుంది ఏబి అవుతుంది. దానికన్నా అంటే ఈ సమ్ అనేది ఈ ఏబి కన్నా పెద్దగా ఉండాలి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బిసి, ఇఫ్ ఐ టేక్ దట్ ఏబి ప్లస్ ఏసీ, ఏబి ప్లస్ ఏసీ తీసుకుంటే అప్పుడు థర్డ్ సమ్ బీసీ కన్నా ఎక్కువ ఉండాలి. ఇలా ఈ ఏ మెజర్మెంట్స్ అయితే ఈ ప్రాపర్టీని ఫాలో అవుతాయో ఆ మెజర్మెంట్స్ తోటి మాత్రమే మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్లో 4 8 4 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. నేను ఈ రెండు చిన్న సైడ్స్ యొక్క సమ్ తీసుకున్నట్లయితే 4 + 4 ఎంత వచ్చింది
8 వచ్చింది, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ది 8. థర్డ్ సైడ్ ఎంత? 8. థర్డ్ సైడ్ కన్నా పెద్దగా ఉండట్లేదు కాబట్టి సో మనకు యాజ్ దీస్ మెజర్మెంట్స్ నాట్ ఫాలోయింగ్ ద సైడ్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ a triangle, so we can conclude that we cannot construct the triangle with this first option, measurements of first option. And if you take the second one లో కూడా సమ్ ఆఫ్ టూ స్మాల్ సైడ్స్ చూడండి, 6 + 5 ఎంత వచ్చింది? 11, which is less than the third side 12. అంటే sum of two sides must be greater than third side, but here it is less than. That means with these measurements also we cannot construct the triangle. And if you see the third option లో మళ్ళీ సమ్ ఆఫ్ టూ స్మాల్ సైడ్స్ యాడ్ చేసినట్లయితే 5 + 3 8 వచ్చింది, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ది 9. సో విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ది 9 కాబట్టి sum of two sides is not greater than the third side, so with this also triangle cannot be formed. Okay, so out of 4 options, with the 3 options triangle cannot be formed means with the fourth option definitely it will be. Or else you can check that sum of two sides, that is what, 5 + 3 8 is greater than third side 7. If you take these two sides, 5 + 7, that is 12 is greater than 3 centimeters. If you take first and last, that is 7 + 3 10 is greater than the 5. సో అంటే ఈ ఫోర్త్ ఆప్షన్లోని మెజర్మెంట్స్ మనకు సైడ్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి వీటితో ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో లెట్ us see the next question చూసినట్లయితే, in a geometrical progression third term is 1/8 and seventh term is 1/128, then 10th term we are asked to find out. Okay, geometrical progression లో third term అంటే third term of geometrical progression is what? AR², that is equals to 1/8. నేను ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. అలాగే ఏమి ఇచ్చినాడు మనకి? సెవెంత్ టర్మ్ అంటే ఏంటి? AR⁴ is equals to 1/128. ఇది సెకండ్ ఈక్వేషన్. నేను ఏం కనుక్కోవాలి? 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కనుక్కోవాలంటే మళ్ళీ దీంట్లో ఫస్ట్ టర్మ్ తెలిసి ఉండాలి, కామన్ రేషియో కూడా తెలిసి ఉండాలి. దానికోసం నేను ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2లో LHS ఏంటి? AR⁴ that is equals to 1/128 divided by 1/8. దీన్ని ఎలా చేస్తున్నాను? ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దీంట్లో AR⁴ అంటే దీన్ని AR⁴ that is equals to 1/128 into 8/1. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? R⁴ can be written as 8 1 8 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? ఇది 16 వస్తుంది. సో మనకు R⁴ is equal to 1/16. దెన్ R is equal to 4th root of 1/16. 1/16ని మనము ఎలా రాసుకోవచ్చు? 1/2⁴గా రాసుకోవచ్చు. సో 4th root and 4th power క్యాన్సల్. మనకి R ఎంత వచ్చింది? కామన్ రేషియో 1/2 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? A10 అంటే 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కావాలంటే AR⁴ కనుక్కోవాలి. మనకి రేడియస్ అంటే కామన్ రేషియో మాత్రమే తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలియదు. కానీ వితౌట్ ఫైండింగ్ అవుట్ ఫస్ట్ టర్మ్ ఆల్సో వీ కెన్ ఫైండ్ అవుట్ ది 10th టర్మ్. ఎలా చేయొచ్చు అంటే AR⁴ని AR⁴ ఇంటూ R⁴గా రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే AR⁴ని మనం తెలుసు 7th టర్మ్, అదేంటి? 1/128 ఇంటూ R⁴ని 1/2³ రాస్తున్నాను. దీన్ని 1/128 ఇంటూ 1/8 వీటిని మల్టిప్లై చేస్తే 1/1024గా ఆన్సర్ వస్తుందండి. సో 10th టర్మ్ ఆఫ్ అవర్ given geometrical progression is 1/1024. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో లెట్ us see the next question. 96th క్వశ్చన్. ఓకేనా? ఇది లాగరిథంలోంచి వచ్చిందండి, 10th స్టాండర్డ్లోంచి వచ్చింది. సో ఇఫ్ x⁴ + y⁴ is equal to 66 x² y² అయినా లాగా x² - y² వాల్యూ కనుక్కోవాలి. కదా మనకి ఏమిచ్చింది? x⁴ + y⁴ is equal to 66 x² y² ఇచ్చాడు. సో
దీన్ని ఎలా రాస్తున్నాను ఓకేనా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 64x స్క్వేర్ వై స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ని ఇటు ఫార్వర్డ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ దట్ గివ్స్ యూ 64x స్క్వేర్ వై స్క్వేర్గా రాయొచ్చు. సో నువ్వు ఎల్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. దీన్ని షార్ట్కట్లో మనం ఎలా రాయొచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 64x స్క్వేర్ వై స్క్వేర్. సో మనకు కావాల్సింది ఇది మాత్రమే కాబట్టి ఈ స్క్వేర్ నటు పంపించే స్క్వేర్ రూట్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64x స్క్వేర్ వై స్క్వేర్ ఫ్రమ్ దిస్ 8xy వస్తుందండి. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ 8xy వచ్చింది. దీనికి లాగ్ అప్లై చేసినట్లయితే బోత్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ 8xy. సో మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటి ఆ ఫార్ములా లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి లాగ్ ఏ ఇంటూ బి కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ నేను లాగ్ 8xyని ఎలా రాయొచ్చు log 8 ప్లస్ log x ప్లస్ log yగా రాయొచ్చు. సో ఆన్సర్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి ఓకేనా. సో నౌ లెట్ us see the next question. In the next question okay mode of the data is 12 and the arithmetic mean is twice the mode ఓకేనా. మనకి ఏమి ఇచ్చినాడు మోడ్ ఇచ్చినాడు 12 అని arithmetic mean ఏంటి 2 times of mode 2 times of mode అంటే 2 times of 12 దట్ ఈస్ 24. దీని నుంచి మనకు కనుక్కోవాల్సింది ఏంటి దెన్ మీడియన్ కనుక్కోవాలి. దీనికి ఎంపీరికల్ రిలేషన్ బిట్వీన్ ది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి అంటే 3 times of median is equals to mode plus 2 mean ఓకేనా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. మనకు 3 times ఆఫ్ మనం కనుక్కోవాల్సింది మీడియనే కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఈస్ 12 అండ్ 2 times ఆఫ్ మీన్ దట్ ఈస్ 24 ఓకేనా. 3 times ఆఫ్ మీడియన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 48 ఓకేనా. మనకి ఎంత వస్తుంది 60. 3 times ఆఫ్ మీడియన్ ఈజ్ 60 మీన్స్ దెన్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 60/3 ఎంత వస్తుంది 20 వస్తుందండి. సో if you check the answer option you can see the third option is the correct one. Okay, so now let us see the next question. In the next question what we have given okay choose the correct statements related to the set okay so set of even prime number is an empty set okay na even prime number okay we have only one even prime number that is 2 is an only one even prime number. సో ఒక సెట్లో 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని ఉన్నట్లయితే అది సింగిల్టన్ సెట్ అవుతుంది, అది ఎంప్టీ సెట్ కాదు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. మనకి కనుక్కోవాల్సింది ఏంటి సరైన వాక్యం అంటే ఇది కాదు, ఇది ఫాల్స్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఎక్స్ సెట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ కామన్ పాయింట్ టు ది two parallel lines in the plane. Common point to the two parallel lines. Two parallel lines never meet each other even if you extend endlessly on the both sides. అంటే రెండు parallel lines ని ఎంత దూరం పొడిగించినప్పటికీ అవి మీట్ అవ్వవు. అంటే వాటి మధ్య కామన్ పాయింట్ ఉంటుందా? కామన్ పాయింట్ ఉండదు. కామన్ పాయింట్ ఉండదు కాబట్టి అదేమవుతుంది, అదొక ఎంప్టీ సెట్ ఉంది. అంటే సెట్ పి అనేది ఎంప్టీ సెట్ అవుతుంది. ఎంప్టీ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇలాంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి అది ఫైనైట్ సెట్ అవుతుంది కానీ ఇన్ఫైనైట్ సెట్ కాదు. సో ఇది ఫాల్స్. సెకండ్ ఆల్సో ఫాల్స్. థర్డ్ వన్ చూసినట్లయితే సెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ జీ ఈజ్ అ ఫైనైట్ సెట్. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటి? వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3? దోస్ ఆర్ 3, 6, 9, 12 and so on. How many multiples are there for 3?
ఫర్ 3 we have infinitely many multiples. అంటే సెట్ జీ అనేది ఫైనైట్ సెట్టా ఇన్ఫినిట్ సెట్టా? సెట్ జీలో ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ జీ అనేది ఇన్ఫైనైట్ సెట్. కానీ వాడు ఇచ్చింది ఏంటి? ఫైనైట్ సెట్ అని ఇచ్చినాడు కాబట్టి ఇది కూడా ఫాల్స్. సో ఫోర్త్ వన్ చూడండి, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఈజ్ అన్ ఎంప్టీ సెట్. ఓకేనా? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1, 3, 5, 7 అండ్ సో ఆన్. దీంట్లో ఏ నెంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవుతాయి? యాక్చువల్గా ఆడ్ నెంబర్ డెఫినేషన్ itself says that a number which is not divisible by 2 అంటే ఏ ఆడ్ నెంబరు 2తో డివిజిబుల్ కాదు. సో అలాంటి 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏముండవు. కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ ఒక ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే వాడు ఇచ్చింది కూడా ఎంటీ సెట్ అనేది రిప్రజెంట్ చేస్తున్నది అన్నాడు కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. సో దీంట్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ వన్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. Choose the incorrect statement related to the tangent to the circle. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, there are infinite number of tangents to the circle passing through the point inside a circle. అంటే ఒక సర్కిల్లోని ఇన్సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటున్నాడు. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటున్నాడు. ఓకేనా? ఒక పాయింట్ ఇంటీరియర్ పాయింట్లోంచి సర్కిల్కి ఎలాంటి టాంజెంట్స్ డ్రా చేయలేము. టాంజెంట్ అంటే స్పర్శరేఖ. సో ఒక పాయింట్ ఇంటీరియర్ పాయింట్లోంచి మనము ఆ సర్కిల్కి ఎలాంటి టాంజెంట్స్ డ్రా చేయలేము. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు అనుకోమనేది ఏంటి? కరెక్ట్దా ఫాల్స్దా? సరికానిది అని అడిగినాడు కాబట్టి లక్కీగా మనకు ఫస్ట్ ఆప్షనే ఇన్కరెక్ట్ అవుతుంది. అయినా నేను మిగతా 3 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, వృత్తంపై గల ఏ బిందువు గుండునైనా పోయేటట్లుగా వృత్తానికి ఒకే ఒక స్పర్శరేఖను గీయవచ్చు. అంటే వృత్తంలోని ఒక బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు డ్రా చేయొచ్చండి? ఒకే ఒక స్పర్శరేఖను డ్రా చేయొచ్చు. ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వన్, there are exactly 2 tangents to the circle through the point outside of the circle. అంటే ఒక సర్కిల్లోని బాహ్య బిందువు, ఒక సర్కిల్కి బాహ్య బిందువు గుండా ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఓన్లీ 2 tangents that can be drawn to the circle. So this is also true statement. And see this fourth one, the tangents to the circle at end point of the diameter are parallel. Tangents to the circle at end points of the diameter are parallel. ఇక్కడ ఇది ఒక డయామీటర్. ఈ ఎండ్ పాయింట్స్ లోంచి ఒక్కొక్క టాంజెంట్ డ్రా చేసినట్లయితే అవి రెండు ప్యారలల్ అవుతాయి. అంటే ఇది కూడా కరెక్టే. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. మనకు సరికానిది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, ద యావరేజ్ హ్యూమన్ హార్ట్ బీట్స్ 72 times per minute. దెన్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ బీట్స్ ఇన్ 1 week. ఓకేనా? సో మనకి 1 minute ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుందండి గుండె? 72 times వేస్తుంది. సో అలాగే 60 minutes కనుక్కోవాలంటే ఏమొస్తుంది? దీన్ని 60తో మల్టిప్లై చేయాలి. 60 × 72. ఓకేనా? సో ఏమొస్తుంది మనకి? 4320. అంటే మనకు 1 అవర్కి 4320 టైమ్స్ బీట్ చేస్తుందంటే వన్ డే అంటే 24 hours. 24 hours ఎన్ని టైమ్స్ వస్తుందంటే 24 × 4320. వీటి మల్టిప్లై చేస్తే మనకు 1,03,680 టైమ్స్ మీటింగ్. అంటే ఫర్ వన్ డే 1,03,680 టైమ్స్ కొట్టుకుంటున్నట్లయితే 1 week అంటే ఏంటి? 7 days. 7 days అంటే 7 daysలో ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే 7 × 1,03,680. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. అది 7,25,760 వస్తుందండి. ఓకే, దట్ ఈస్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్.